ఒక కీలకమైన వార్త వచ్చింది. అదేంటంటే సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసు విచారిస్తున్నటువంటి ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఒకరు మేము ఈ కేసు నుంచి రెక్యూజ్ చేసుకుంటాము అని చెప్పి అడిగారు. వారి పేరు జస్టిస్ పివి సంజయ్ కుమార్. పివి సంజయ్ కుమార్ గారు హైదరాబాద్కు చెందినవారే, తెలంగాణకు చెందినవారు. తెలంగాణ హైకోర్టులో గతంలో పనిచేశారు. ఆయన ఈ కేసు నేను వినను అని చెప్పారు. రెక్యూజ్ చేసుకోవడం అంటే నాట్ బిఫోర్ మీ అని. ఇందులో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్ ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు ఈ కేసులో. ఏమిటి ఈ కేసు? సిబిఐ వేసిన అప్పీలు 2 సంవత్సరాల కిందట తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సిబిఐ అప్పీల్కి వెళ్ళింది సుప్రీంకోర్టుకి. 2 సంవత్సరాల కిందట తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి కేసులో ఏమని తీర్పు వెలువరించింది ఒక కేసులో అంటే, సిబిఐ కేసు విచారణ ముందు జరగాల, ఈడీ కేసు విచారణ ముందు జరగాల. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి మీద 2 దర్యాప్తు సంస్థలు కూడా కేసు పెట్టినాయి. మొదట సిబిఐ పెట్టింది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కొన్ని ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఏమని వాదించాడంటే, సిబిఐ కేసు విచారణ పూర్తి కాకుండా ఈడీ కేసులో విచారణ జరగొద్దు కోర్టులో అని తెలంగాణ హైకోర్టులో కేసు వేశాడు. దాని మీద తెలంగాణ హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల భూయాన్ ఒక తీర్పు ఇచ్చారు. ఏమని? అవును, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇంకా చాలామంది వేశారు, ఆయన ఒక్కడే కాదు. ఆయనతో పాటు సహనిందితులు విజయసాయిరెడ్డితో సహా చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరూ వేసిన ఆ కేసుల్లో ముందు సిబిఐ కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే, అందులో తీర్పు వచ్చిన తర్వాతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు విచారణ చేపట్టాలి కోర్టు. అంటే కింది కోర్టు విచారణ జరుగుతుంది కదా మొదట ఆ కోర్టులో అని తీర్పిచ్చారు. దీని మీద అన్నమాట ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ నిర్ణయాన్ని మీరు రివర్స్ చేయండి అని. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వద్దు అని చెప్పి అనుకుంటున్నాడు? ఎందుకు ముందు సిబిఐ విచారణ కావాలి అని కోరుకుంటున్నాడు? అదే సమయంలో మరి సిబిఐ ఎందుకు ఈడీ కేసు విచారణ కూడా ప్యారలల్గా సమాంతరంగా కొనసాగాలి అని చెప్పి అడుగుతోంది? దీని వెనక ఉన్న చిదంబర రహస్యం ఏంటి? ఒక చిన్న సైడ్ నోట్, దాదాపు 2 వారాలకు పైగా నేను వీడియోలు చేయడం లేదు, చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు. దానికి కారణం ఏంటంటే సిక్నెస్, చికెన్ గున్యా అనేది చాలామంది వినుంటారు. దాని బారిన పడ్డాను నేను. అందువల్ల వీడియోలు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది ఇంతకాలం పాటు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మళ్ళీ వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను అని చెప్తున్నాను, ఆశిస్తున్నాను. అందరికీ తెలుసు మన దేశంలో ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ 2, ఒకటి సిబిఐ, 2 ఈడీ. సిబిఐ ఏమో హోమ్ శాఖ కింద ఉంటుంది, హోమ్ డిపార్ట్మెంట్ కింద కేంద్రంలో. వేరాజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమో ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది. సాధారణంగా చాలామంది చెప్పేది ఏమిటంటే, ఈడీకి ఈ మధ్యకాలంలో చాలా పవర్స్ పెంచడం వల్ల, ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి అపరిమితమైనటువంటి అధికారాలని చేకూర్చారు రకరకాల చట్టాల ద్వారా, రకరకాల ప్రొవిజన్స్ ద్వారా. దానివల్ల ఇవాళ ఈడీ చాలా పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయింది. ఎస్పెషల్లీ వైట్ కాలర్ క్రైమ్స్ని ఇన్వెస్టిగేట్ చేయడంలో, క్రైమ్స్ని బుక్ చేయడంలో, అదేవిధంగా నేరస్తుల వెంట పడటంలో. అయితే ఒకసారి కనుక మనం ఈ 2 సంస్థల యొక్క చరిత్ర కనుక తీసుకుంటే, అంటే వాటి యొక్క ఇన్వెస్టిగేటివ్ చరిత్ర, కన్విక్షన్ రేట్ ఎట్లా ఉంది అని చూస్తే నిజానికి సిబిఐ కన్విక్షన్ రేటే బెటర్గా ఉంది. సిబిఐ కన్విక్షన్ రేటు 70% ఉన్నది. అంటే 100 కేసులు కనుక సిబిఐ టేకప్ చేస్తే 70 కేసుల్లో శిక్ష పడుతోంది. వేరాజ్ ఈడీ చేపట్టిన కేసుల్లో 100 కేసులు అది కనుక నమోదు చేస్తే 0.5% మాత్రమే కన్విక్షన్ రేటు ఉన్నది, చాలా తక్కువ ఉన్నది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసు ముందు విచారించండి అని కానీ, లేక ఈడీ కేసుని ముందు విచారిస్తే పర్వాలేదు అని కానీ ఎందుకు అనుకోవడం లేదు? దానికోసం ప్రత్యేకంగా తనతో పాటు ఉన్నటువంటి సహనిందితులు అందరూ కలిసి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో
ఈడీ విచారణ కింది కోర్టులో కొనసాగవద్దు, సిబిఐ కేసు విచారణ ముగిసే వరకు అని ఎందుకు అంత పోరాడాడు? మరి నిజంగానే ఈడీ యొక్క కన్విక్షన్ రేటు అంత తక్కువైనప్పుడు ఒక కారణం క్లియర్గా మనకు అనిపించేది ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రూవ్ చేయడానికి చాలా సులభం నేరాన్ని. సిబిఐ కేసులో అంత సులభం కాదు, అసాధ్యం కాదు, కానీ అంత సులభం కాదు సిబిఐ కేసుల్లో. ఎందుకంటే సిబిఐ ఏదైనా ఒక కేసుని దర్యాప్తు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి కేసులు అందులో బ్రైబరీ జరిగింది అని చెప్పి ప్రూవ్ చేయాలి, కరప్షన్ జరిగింది అని ప్రూవ్ చేయాలి. అది కొంచెం కష్టమైన పని. వేరాజ్ ఈడీ ప్రూవ్ చేయాల్సింది మనీ ట్రయల్. ఏంటి మనీ ట్రయల్ అంటే, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరి చేతుల్లో నుంచి ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, తద్వారా ఇది దొంగ డబ్బు, ఇది వైట్ మనీ కాదు, ఇది దొంగతనంగా ఒకరి నుంచి మరొకరి చేతుల్లోకి వెళ్ళింది, ఎవరికో లబ్ధి చేకూర్చడానికి ఈ విధంగా ఎవరో తెలియని వ్యక్తులు మరెవరో తెలియని వ్యక్తుల ద్వారా ఈ డబ్బును అందించారు అని ప్రూవ్ చేయొచ్చు. మనీ ట్రయల్ మాత్రమే ప్రూవ్ చేయాలి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క పని అది. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో మనీ ట్రయల్ ప్రూవ్ చేయటం రిలేటివ్లీ చాలా ఈజీ. ఎందుకంటే క్లియర్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చాలా సేకరించింది అంతకుముందే సిబిఐ. అసలు అక్కడి నుంచే మొదలైంది ఆ కేసు అంతా కూడా. డబ్బు ఎక్కడెక్కడి నుంచో సూట్ కేస్ కంపెనీల ద్వారా, కలకత్తా కంపెనీల ద్వారా, మారిషస్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కంపెనీల ద్వారా డబ్బంతా వచ్చి జగన్ కంపెనీల్లో చేరింది. కాబట్టి మనీ ట్రయల్ ఉన్నది. ఈ మనీ ఎవరిది, ఎక్కడది, ఎలా వచ్చింది, ఎందువల్ల వచ్చింది, దీని వెనక కారణం ఏమిటి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేయడానికి వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లబ్ధి చేశారు ఆ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏ రకమైన లబ్ధి జరిగింది, ఇవన్నీ నిరూపించాల్సినటువంటి బాధ్యత, ఆధారాలు చూపించాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది. ఈడీకి ఆ బాధ్యత లేదు. ఈడీ ఒక మనీ ట్రయల్ని మాత్రమే ప్రూవ్ చేస్తే చాలు. ఈ డబ్బు ఇదిగో కలకత్తా సూట్ కేస్ కంపెనీ ఇది, ఈ కంపెనీకి ఆఫీసు లేదు, ఎంప్లాయీస్ లేరు, ఏ రకమైన యాక్టివిటీ లేదు, ఏ రకమైన ప్రొడక్షన్ లేదు, ఇది ఒక దొంగ కంపెనీ. ఈ దొంగ కంపెనీ వచ్చి ఒక 50 కోట్లు 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఎలా పెట్టింది? మళ్ళీ ఇంకేదో కంపెనీ ద్వారా పెట్టింది. దీన్ని బట్టి ఏ రకమైన సంబంధం లేని వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. కాబట్టి ఇది మనీ ట్రయల్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది అని ప్రూవ్ చేసి కోర్టులో. అది జగన్మోహన్ రెడ్డి గారికి మరి సహజంగానే భయం. అది చాలా సులభం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్లు ఎట్టి పరిస్థితుల్లో ఈడీ కేసు ముందు విచారణ జరగకూడదు. ఈడీ కేసు ఒకసారి జరిగిందనుకోండి, ఆ కేసులో ముందు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈడీ కూడా ఛార్జ్షీట్లు మరి 1/2 డజన్గా పైగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద, ఇతరుల మీద. ఏదో ఒక దాంట్లో పడినా చాలు, ఏదో ఒక్క కేసులో ఆయన కన్విక్షన్ గురైనా కూడా ఆయన రాజకీయ జీవితం కానివ్వండి, మిగతా జీవితం కానివ్వండి అయిపోయినట్టే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈడీ దగ్గరికి రాకూడదు. సిబిఐ అయితే చాలా కాలం పాటు దీన్ని నడిపించవచ్చు. తర్వాత సిబిఐ కేసు కనుక ఒకవేళ ప్రూవ్ కాకపోతే, నేను ఇంతకుముందు చెప్పినట్టు సిబిఐ కేసులో ఆధారాలన్నీ చూపించాలి కాబట్టి అందులో ఏదన్నా ఇబ్బందులు ఉంటే ప్రూవ్ కాకపోతే కొట్టివేస్తే అప్పుడు ఈడీ కేసుని టేకప్ చేయడానికి వీల్లేదు అని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. ఒకవేళ సిబిఐ కేసు కనుక వీగిపోతే కోర్టులో, అప్పుడు ఇక అంతకుముందు ఫైల్ చేసినటువంటి ఛార్జ్షీట్లు ఏవైతే ఉన్నాయో ఈడీ వారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు, అవన్నీ కూడా వీగిపోతాయి, అవన్నీ ఉండవు అని కూడా చెప్పింది. కాబట్టి ఒక్క దెబ్బకు 2 పిట్టలు వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డికి. అందువలనే అంత పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఆయన తెలంగాణ హైకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నాడు. దాని మీద ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలియదు. ఈలోగా జస్టిస్ పివి సంజయ్ కుమార్ గారు రిక్యూజ్ అయ్యారు ఈ కేసు నుంచి. ఎందువల్ల అయ్యారు అంటే, ఆయన గతంలో కూడా ప్రకటించారు, గతంలో నాకు తెలిసిన వాళ్ళు కానీ, నాతో పనిచేసిన లాయర్లు కానీ, వారు ఎవరైనా నా కేసుల్లో ఉంటే నేను అటువంటి కేసులను వినను అని చెప్పి ఆయన జడ్జి అయిన తర్వాత చెప్పారు. బహుశా మరి ఈ లాయర్లో ఎవరైనా కూడా గతంలో ఆయనతో పనిచేసి ఉండవచ్చు. ఆ కారణం చేత ఆయన రిక్యూజ్ అయ్యారు.
అందువల్ల ఇప్పుడు ఈ కేసు మళ్ళీ కూడా హీరింగ్ అడ్జర్న్ అయింది. ఎప్పుడు మళ్ళీ కేసు టేకప్ చేస్తారో, సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయం వెలువరిస్తుందో దాని మీద జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.